అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. చాలా చాలా అందరికీ ఆనందమైంది. మాత్రం గట్టిగా చెప్పట్టుకోండి. అది వాళ్ళ కూడా పిల్లలకి సంతోషం అవుతుంది. ఇప్పుడు కార్యక్రమాన్ని అయింది. 6:30కే మన స్వామి ప్రవచనం ఉంటుందని అనుకున్నాము. సమయము చాలా తక్కువ ఉంది. స్వామి అర్ధగంటలో ముగించమని, ప్రవచనాన్ని అర్ధగంటలో ముగించమని అందరి తరఫున పెట్టుకుంటూ ఉన్నాను. స్వామి కూడా క్లాస్ ఉంటుందమ్మా 8:30కి. అది కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. తర్వాత ఈరోజు అన్ని కార్యక్రమాలు జయప్రదంగా అందరి సహకారంతో బాగా జరిగిందని అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు స్వామి ప్రవచనం ఉంటుంది. రత్న మేడం గారికి చిన్న సన్మానం. నువ్వు రమ్మ, మీరు రమ్మ. ఒక నిమిషం ఉండండి. వీడియో మాస్ హరి ఓం. నాది ప్రసంగం అన్నారు కానీ నాది ప్రసంగం ఇప్పుడేం ఉండదు. మిమ్మల్ని కొన్ని ఇబ్బంది పెట్టను, ఇబ్బంది పడకండి. కాకపోతే మీరు అక్కడే ఉంటున్నారు. అమ్మగారు నాట్యం నేర్చుకున్నారు. మనకి ఇప్పుడు వీణ అమ్మగారు కదా, వీణ అమ్మగారు సంగీతం, సంగీతమేమో వీణ అమ్మగారు, కల్పన అమ్మగారేమో భరతనాట్యం నేర్పించారు, కూచిపూడి నేర్పించారు. మనకు ఇంకొకరు ఇక్కడ కనకాంబరం గారు, ఏకాంబరం గారు, సారీ, నమస్తే. కూర్చోండి కూర్చోండి, ఒక నిమిషం పని ఉంది మీద, మీరు మాకు చెప్పాల్సి ఉంది. కూర్చోండి. లేదు కూర్చోండి. నాగరాజు స్వామి అన్నాడా? నాగరాజు స్వామి అన్నాడా? పిన్నయ్య పంపించేస్తారు. లేదు, పోస్ట్ మాస్టర్ ఉన్నారు, భక్తవచనం సార్ ఉన్నారు. మీరు ఇక్కడ ఉండేవాళ్ళు, మీరు రావాలా? మురుగేష్ ఉన్నారా? మురుగేష్ సార్ మీరిద్దరు మీరు కూడా పెట్టుకోండి. చాలు. సరే. ఏకాంబరం గారు కరాటే మాస్టర్, డాన్, కరాటే డాన్, 6th డాన్. సరే, ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు అమ్మగారేమో కూచిపూడి నేర్పించారు. సో మీరు కూచిపూడి ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు? ఫస్ట్ పాయింట్. సో కూచిపూడి వల్ల మీరు ఏమి చెప్పాలని అనుకుంటున్నారు? సో దాన్ని ఒక 2 మాటలు
గురుభ్యో నమః. గురుభ్యో నమః. నేను ఇంకొకటి విషయం చెప్పాలంటే, నేను మొట్టమొదటి మా గురువు దగ్గర ఇదే ప్లేస్లో డ్యాన్స్ నేర్చుకున్నా. మా మాస్టర్ వచ్చి చెప్పేవాళ్ళు, ఫస్ట్ డే నేను నేర్చుకున్నది ఇదే ప్లేస్. ఇక్కడ అక్కడ హాల్ లేదు, ఇక్కడ హాల్. మా మాస్టర్ గారు ఉదయ రేణుక గారు, ఆయన చెప్తుంటే నాకు తెలిసేది కాదు యాక్చువల్గా. తర్వాత సౌండ్ విని నేను ఎవరో డ్యాన్స్ చెప్పిస్తున్నారని వస్తే ఇక్కడ చెప్పిస్తున్నారంటే, నేను శివరాత్రి రోజు, అంటే నాకు చిన్నప్పటి నుంచి సంగీతము నాట్యం అంటే చాలా ఇష్టం. చదువు అంటే అంత ఇష్టం లేదండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ముందు నుంచి అంటే ఒక సంగీతము డ్యాన్స్ అంటే అది ఎందుకో అట్లా ఉండేది. మా అమ్మమ్మ వీణ విద్వాన్, అట్లా నాకు కొంచెం వచ్చినట్టుంది. నేను సంగీతం కూడా నేర్చుకున్నాను, మా ఇంట్లో వీణ కూడా ఉంది. కాకపోతే గురువులు లేరు అక్కడ. కుప్పంలో గురువులు ఎవరు లేరండి. ఒక ఆయన వెంకటగిరియప్ప అని మా మాస్టర్, సంగీతం మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన 90 years అనమాట నాకు చెప్పించేటప్పటికి. ఆయన ఒక 2 years చెప్పించారు. తర్వాత ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు లేరు, అతను లేరు. అలా డ్యాన్స్ మొదలుపెట్టి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అంతే. అది ఎందుకు నేర్చుకున్నానంటే అదేం లేదని, నాకు ఆ కళ అంటే నేర్చుకోవాలి అనే ఇష్టంతో మొదలుపెట్టాను. మాస్టర్ ఇక్కడ ఒక 1 year చేసి, ఇక్కడ ఫీజులు ఎవరు ఇవ్వరమ్మా నేను రానని సార్ పొలంలో నుంచి వచ్చేవారు, మానేశారు. సరే నేను మాస్టర్ వెంట పోయాను. మాస్టర్ నాకు డ్యాన్స్ చెప్పించండి, నాకు ఇంట్రెస్ట్ అంటే. పొలంలో నుంచి మదనపల్లికి వెళ్ళాను. ఎవ్రీ వీక్ మదనపల్లి నుంచి చింతామణికి వెళ్ళానండి. కంటిన్యూస్ 4 buses మార్చి నేర్చుకున్నాను అనమాట. కానీ ఇక్కడ ఎవ్వరు మా గురువు లాంటి గురువు ఎక్కడ ఈ చిత్తూరు డిస్టిక్లో నేను వెతికినా దొరకండి. మీకు షార్ట్లీ 1వ తేదీ నేను వర్క్షాప్ పెడుతున్నాను. మా మాస్టర్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. నేను ఆ మాట ఎందుకు చెప్పానో వచ్చిన తర్వాత ఆ మాట అంటాను. ఎందుకంటే నేను మా గురువుని అలా అభిమానిస్తాను. ఆయనంటే నాకు ప్రాణం. ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఈరోజు నేను అన్నం తింటున్నాను. అందుకని ఎప్పటికీ నేను మా మాస్టర్ మరవను, మర్చిపోను. అట్లా ప్లస్ గురువుగారు అన్నారు, ఎందుకు నేర్చుకుంటున్నావు, ఎందుకు నేర్పిస్తున్నావు అని. కళలు అంతరించిపోతున్నాయండి. కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ ఇప్పుడు అందించిపోయి వెస్ట్రన్ కల్చర్లోకి చాలామంది వెళ్ళిపోయారు. ఈవెన్ మా డాక్టర్లు కూడా నేను అంటున్నా, ఒక్కొక్కసారి తిక్కరేగిందంటే వెస్ట్రన్లో మునిగిపోతుంది, మళ్ళీ ఇక్కడికి లాక్కొని వస్తే మళ్ళీ ఓకే అని అట్లా ఉంటుంది. ఇప్పుడు పిల్లలంతా ఎక్కువ మక్కువ చూపించేది వెస్ట్రన్కి అండి. పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. కానీ వెస్ట్రన్ చేయాలి, ఆ కళను కూడా నేను తప్పు పట్టను. ఎందుకంటే అది కూడా ఒక కళ. కానీ అది ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. మన భారత సంస్కృతిని మనము పెంచాలి. ముఖ్యంగా ఇప్పుడున్న పేరెంట్స్కి నేను చాలా కృతజ్ఞత ఉండాలండి. వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళు రోజు పిలుచుకోకపోవడము అది మొట్టమొదటి. రెండోది, నాకు అన్నింటికంటే ముఖ్యంగా మీ నాన్నగారికి నమస్కారం. ఎందుకంటే నేను హాల్ అడిగిన వెంటనే మీ నాన్నగారు ఇచ్చారు. కాబట్టి మీ నాన్నగారికి మొట్టమొదటి నేను అంటే తెలియదండి, నా కమిటీ వాళ్ళు ఎవరు తెలియదు. కానీ మీ నాన్నగారే అప్పుడు తెలుసు, నాకు ఎవరు తెలియదు. ఆయన అడిగితే వెంటనే ఇచ్చారు. ఇప్పటికీ నేను కూడా 3 years కావస్తుంది వచ్చి, ఇంకా పిల్లలు మంచిగా చేసి ఇంకా అదే అందువల్లే మా మాస్టర్ని కూడా పిలుస్తున్నానండి. ఎందుకంటే నేను కూడా పరిచయం చేశాను మీకు కూడా. ఆయన అబ్రాడ్, సింగపూర్, మలేషియా అన్ని చోట్ల వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అట్లా ఆ కళా ప్లస్ ఇక్కడ గురువులు అయితే లేదండి. ఈ చిత్తూరు వరకు చూశాను, మా మాస్టర్ లాంటి మాస్టర్ ఎక్కడ లేదు. ఆయన కూడా పద్మభూషణ్ వెంకట శ్రీనివాస నేర్చుకున్నారు. మన రీసెంట్గా మన నారా భువనేశ్వరి మేడం గారు కూడా చూసి డ్యాన్స్ చాలా బాగా చేశారమ్మా, ఇట్లాంటి విలేజ్లో మీరు ఇలాంటి డ్యాన్స్ చేశారంటే మేము చాలా మెచ్చుకున్నారు. కాబట్టి నేను ఇంకా పిల్లల్ని ఇంకా తీసుకురావాలి అంటే ఇంకా అడ్వర్టైజ్ ఎక్కువ లేదండి, ఎవరికి తెలియదు చాలా వరకు. అంటే ఇక్కడ వాళ్ళకి ఇంకా అంత అవగాహన లేదండి. ఈవెన్ నేను కూడా ఇక్కడ దాన్ని మా మాస్టర్ చూసినాకనే నాకు కూచిపూడి అంటే ఇలా ఉంటుంది అని తెలుసు కాబట్టి నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను కూడా మా పిల్లలకు నేర్పించాలని, ఇంకా త్వరలో నేను పేరెంట్స్ కూడా నేర్పిస్తున్నానండి. లేడీస్ అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో కానీ వచ్చారండి, నా దగ్గర నేర్చుకుని వచ్చారు. నేనే మధ్యలో కొంచెం ఆపేశాను. వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాను, ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేర్పించాలని చూద్దాం. మంచి కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాను. సరే, అలాగే నా పిల్లలండి అందరికీ చెప్పాను, నా స్టూడెంట్స్ కూడా
వాళ్ళు ఈరోజు ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఏకాంబరం గారు కూడా మాకు నేను పొద్దున్నే లేచి వారిని తీసుకుంటాను. సో వారు కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా. కూర్చోండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. కరాటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఎందుకు నేర్చుకోవాలి అంటే యుద్ధ కళలు. మొట్టమొదట యుద్ధ కళలు మొత్తం మన భారతదేశంలో పుట్టింది. అది దానికి ఆద్యుడు వచ్చి ఆంజనేయ స్వామి. అక్కడి నుంచే మనకి యుద్ధ కళలు మొదలైంది. మనం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటాం. మొట్టమొదట మనకి దొరికేది ఆరోగ్యం, ఆ తర్వాత ఏకాగ్రత, తర్వాత క్రమశిక్షణ, ఆ తర్వాత ఆత్మవిశ్వాసం, చివరిదే ఆత్మరక్షణ. మొత్తం మనం పిడికిలి బిగించుకుంటే ఈ 5 వేళ్ళు ఒకటిగా చేరినప్పుడే ఆ బలం అనేది మనకు తెలుస్తుంది. సో ఇలా మనల్ని మనం నియంత్రించుకొని శారీరకంగా మానసికంగా మనల్ని మనం నియంత్రించుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఈ ఆత్మరక్షణ కళ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ సుజ్ఞానంద ఆశ్రమానికి నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. మొట్టమొదట నేను ఎక్కడో ఈ రోడ్లో వెళ్ళి మాస్టర్ని నేర్చుకున్నా కూడా నేను వచ్చి ప్రాక్టీస్ చేసింది మాత్రం ఇక్కడే, ఈ సుజ్ఞానంద ఆశ్రమంలో ఇదే ప్లేస్లోనే ప్రాక్టీస్ చేసాం. 25 ఏళ్ల అనుబంధం ఇప్పటికీ మా క్లాస్ ఇక్కడే కంటిన్యూ అవుతుంది. నేను జీవించి ఉన్నంత వరకు ఇక్కడ ఖచ్చితంగా కరాటే క్లాసెస్ జరుగుతాయి అని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా మా స్వామీజీకి, అన్నగారికి అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ యోగా మాస్టర్ గణేష్ గారు. మీద వేయండి. కూర్చోండి. వీళ్ళు మన ఊళ్ళో యోగా మాస్టరు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. ఫస్ట్ అదే కార్యక్రమమే కానీ యోగా, కరాటే, కూచిపూడి, సంగీతము ఒక విధమైన జీవనశైలి అంటే ఒక సిస్టమేటిక్ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మళ్ళీ సన్మార్గం, సత్ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. ఇది కూడా మీకు తెలుసు. ఈ శుభ సందర్భంలో వాళ్ళు కూడా మనము అనుకున్న అతిథిగా కనబడ్డారు. వాళ్ళని కూడా సత్కరిస్తున్నాము. వాళ్ళ యొక్క వాళ్ళు కూడా యూజ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉన్నారు. ఇంకా యోగా పొద్దున్నే వచ్చి చెప్పించేవాళ్ళు. యోగా గురించి ఒక 2 మాటలు చెప్పాల్సిందిగా గణేష్ గారు. జై గురుదేవ్. అందరికీ నమస్తే. నేను మొట్టమొదటిసారిగా యోగా ఇక్కడే నేర్చుకున్నాను. ఇక్కడే నేర్చుకున్నాను. మా గురువు గారు గోపినాథ్, మా గురువు గారు, ఆయన దగ్గర ఇక్కడే క్లాస్ చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడే నేర్చుకున్నాను. ఎస్ సార్. ఆయన దగ్గర ఇక్కడే నేర్చుకున్నా. ఇక్కడ నేర్చుకొని స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్లో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాను యోగా తరఫున. కృష్ణ భవన్ తరఫున నేను అన్ని చోట్లలో మంచిగా చేస్తున్నాను. మళ్ళీ బయట కూడా ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను. యోగా చేయడం వల్ల మనము సర్వవ్యాధి నివారణ చేసుకోవచ్చు. శుద్ధ సిద్ధి నిరోధం. యోగా చేస్తే మనకి ఎలాంటి రోగం ఉన్నా క్యూర్ చేసుకోవచ్చు మనం యోగా వల్ల. ఓకే, చిన్న అవకాశం దానికి స్వామికి నమస్కారం, అందరికీ నమస్కారం. ఆ తర్వాత మీకు కూర్చోండి కరెక్ట్గా వస్తుందా? నేను చెప్తాను.
అట్లనే అట్లే. నెక్స్ట్ మనకు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు 3 ఉన్నాయండి. ఇవి 3 ప్రస్థాన త్రయమని అంటారు. మీరు అనుకుంటున్నటువంటిది ఏవైతే ఈ కరాటే కానీ, యోగా కానీ, కూచిపూడి కానీ, సంగీతం కానీ ఇవంతా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఉపనిషత్తుల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ఏకాంబరం గారు చెప్పారు, ఫస్ట్ శారీరకంగా ఆరోగ్యం మనము ఏదైనా ధర్మాన్ని గురించి సాధించాలనుకుంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం. ఆరోగ్యం బాగుండాలనంటే ఫస్ట్ శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి.